హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే పాలకూర పప్పు చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. మొత్తానికి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే పాలకూరను చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. కందిపప్పును ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడుక్కొని నానబెట్టుకోవాలి కుక్కర్లో. దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5-6 పచ్చిమిర్చి, 2-3 వెల్లుల్లి, కొంచెం చింతపండు, పసుపు, కొంచెం ఆయిల్, జీలకర్ర, మీ టేస్ట్కి తగినంత కారము, ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు కవ్వంతో రుబ్బేసుకొని నెక్స్ట్ పోపు చేసుకోవడమే. నెక్స్ట్ అయితే ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకొని కల్యమాకు వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టిన పప్పున యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ పాలకూర పప్పు